చిన్న క్వెషన్ అడుగుతా. ఇందాక నేను ఒక మాట అన్నాను కదా! మ్యాథ్స్‌లో నేను పూర్ అని. ఆ పూర్ ఉండడం వల్ల నేను నా సబ్జెక్ట్ వచ్చేసి సీఈసీ తర్వాత బీఏ చేసే తర్వాత మాస్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు సేమ్ అదే నేరేషన్ మా అమ్మాయికొచ్చింది. మీరు ఓకేమ్మా? అనుంటారుగా. ఆ! మ్యాథ్స్‌లో పూర్ అని అంటూ మ్యాథ్స్ టఫ్, మ్యాథ్స్‌లో పూరు. అబ్బా! ఈ లెక్క నాకు తెలియడం లేదు అనుంటారు అవును. గదా! అబ్బో! నాకు మ్యాథ్స్ అంటే గిట్టదు, గిట్టదు, గిట్టదు అని అది అంటానే వినుంటది గదా! ఉండేదాన్ని. ఆ! సో, అది షీ బికేమ్ లైక్ థట్. హ్మ్. బట్ ఆ తర్వాత ఏమైంది అనంటే, ఇప్పుడు మా అమ్మాయిని చూస్తే నాకు భయమేమేస్తుందంటే, ఇది మళ్ళీ వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అయితే హ్మ్. దీన్ని ఇక్కడ ఎలా కట్ చేయాలి? ఈ ఈ ఎనర్జీని కట్ చేయొచ్చా? ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ ప్రోగ్రామ్స్. హ్మ్. మన యొక్క మైండ్ ప్రోగ్రామింగ్స్ హ్మ్. ప్రతీది కూడా. మనం పుట్టిన పిల్లలకి ఏముంది, ఏం లేదుగా వాడికి. వాడెవడో తెలీదు. వాడు ఇండియాలో ఉన్నాడా? అమెరికాలో ఉన్నాడా? ఆఫ్రికాలో ఉన్నాడా? వాళ్ళ ఏమి తల్లిదండ్రులు ఎవడు తెలీదు. అంతే గదా! వాడికి కింగ్ పిల్లాడైనా తెలీదు. రాజుగారి కుమారుడైనా తెలీదు. రోడ్డు మీద ఒకేలా. అడుక్కునేవాడి పిల్లాడైనా తెలీదు ఆడికి. ఏం అవును. తెలీదు. ఒకటే స్టేటస్ మైండ్. సింపుల్ మైండ్. వాడు పెరుగుతున్న కొలది ప్రతీదీ వాడు నేర్చుకుంటూ వెళ్తాడు. ఆ పేరెంట్స్ బట్టి.